నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఎమోషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఎమోషన్స్కి గురవుతారు అండ్ ఎటువంటి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి అవి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా కాంప్లికేటెడ్ జర్నీ అనమాట ఒక ఉమెన్కి. సో బేసిక్గా అది వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే ఎమోషనల్ స్ట్రెస్ కూడా విల్ గో త్రూ ద ప్రెగ్నెన్సీ అనమాట. సో ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషన్స్ అనేవి దేనివల్ల వస్తాయి? సో బేసిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే మన మెంటల్ హెల్త్ పైన రకరకాల ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి ఈ హార్మోన్స్ వల్ల. అండ్ ఇనీషియల్గా ఏంటి అని అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అని అంటే మన బాడీ ఈ హార్మోన్స్కి అడాప్ట్ కానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట. సో ఈ అడాప్టేషన్ అయిపోయిన తర్వాత వన్స్ మన బాడీ ఈ హార్మోన్స్కి అలవాటు పడ్డ తర్వాత మనకి కొంచెం ఈ ఎమోషనల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో బేసిక్గా ఎటువంటి ఎమోషనల్ స్ట్రెస్కి గురవుతారు? సో ఏంటి అని అంటే మెయిన్గా డిప్రెషన్, యాంగ్జైటీ. డిప్రెషన్ వచ్చి లైక్ ఎటువంటి పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవడము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫటిగ్, అంటే ఏ పని చేయాలన్నా కానీ తొందరగా అలసట అనేది రావడము, కొద్దిగా నడిచినా కానీ ఈజీగా అలుపు వచ్చేయడము. అండ్ యాంగ్జైటీ అంటే ఏంటంటే ఏదో తెలియని స్ట్రెస్ అనమాట, అంటే టెన్షన్కి గురవుతూ ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ అంతా మనము లైక్ ఎట్లా అవుతుంది జర్నీ, బేబీని మనము ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, లైక్ బేబీని మనము సరిగా చూసుకోగలమా లేదా, ఇట్లాంటి స్ట్రెస్ కూడా చాలామందికి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఒకవేళ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నా కానీ, అంటే ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా అబార్షన్స్ అయినా లేదా బేబీ ఏంటి అంటే డెలివరీ వరకు వచ్చి పుట్టే టైంలో చనిపోయినా కానీ, ఇట్లాంటి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. దేనికోసం అంటే ఈసారి లైక్ అవుట్కమ్ ఆఫ్ ద బేబీ బాగానే ఉంటుందా, హెల్దీ బేబీయే పుడుతుందా, ఎటువంటి మిస్హ్యాప్ అవ్వకుండా ఉంటుందా అనే స్ట్రెస్ కూడా చాలామందికి ఉంటుందన్నమాట. అండ్ దీంతోపాటు ఏంటంటే ప్రీవియస్ అనామలస్ బేబీ అట్లా ఏమైనా ఉన్నా కానీ, లైక్ అనామలీ స్కాన్లో బేబీకి ఏదైనా అనామలీ ఉండి తీసేయాల్సి వచ్చినా, ఇట్లాంటి ఇన్సిడెంట్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అయినా కానీ అది దానివల్ల ఇంపాక్ట్ అనేది ఈ ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మీ కౌన్సిలర్ దగ్గరికి అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ సెషన్స్ అనేది తీసుకుంటే లైక్ మీ మెంటల్ హెల్త్ స్టెబిలిటీ అనేది బూస్టప్ అవుతుంది అనమాట. అండ్ దీంతోపాటు ఏంటంటే చాలామందికి ఏంటి అని అంటే హస్బెండ్ నుండి ఒక్కోసారి ప్రాపర్ సపోర్ట్ అనేది లేకపోతే కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటారనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ టైం అనేది చాలా సెన్సిటివ్ పీరియడ్ కాబట్టి పార్ట్నర్స్ కూడా అంతే ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే ప్రెగ్నెన్సీ అంతా చాలా లైక్ సూత్ఫుల్గా ఉంటుందన్నమాట. లైక్ అంత కష్టమైన జర్నీ కూడా లైక్ విత్ పార్ట్నర్ సపోర్ట్ చాలా సూత్ఫుల్ జర్నీగా మారుతుంది. అండ్ ఇవే కాకుండా ఇంకా ఏంటి అని అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు, లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటిది కొన్ని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉండడం వల్ల కూడా చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు మదర్స్. సో బేసిక్గా ఏంటంటే మీ గైనకాలజిస్ట్ అడ్వైస్తో వాళ్ళు చెప్పిన సజెషన్స్ అన్నీ పాటించి అండ్ మీరు కూడా పర్సనల్ హెల్త్ కేర్ అనేది తీసుకొని మీరు మీ బేబీ వెల్ బీయింగ్ కోసము కనుక మీరు కష్టపడితే మాత్రం సో కంపల్సరీగా మీకు హెల్తీ బేబీ అనేది మీ దగ్గరకు వస్తుంది. సో ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.